బాగుంటుంది అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అనిపించింది ఆరాధన చేస్తే బాగుంది అనిపించింది. అనుకుని ఉండేటువంటి ఆరాధన చేయమన్నా అనుకున్న డైరెక్ట్గా ఆరాధనలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. స్తుతితో స్తోత్రంతో పని లేకుండా డైరెక్ట్గా ఆరాధనలోకి వెళ్ళిపోయారు. నేను అన్నాను ఒక పాట పాడి స్లో సాంగ్ పాడమన్నా. వాళ్ళు 3 పాటలు కంటిన్యూగా నేను తక్కువ పాస్టర్ గారు మీరే కాదు మేము కూడా 3 పాటలు పాడతామని నిరూపించారు. స్లో సాంగ్ యాడ్ చేసామంటే హల్లెలూయా అన్నట్టుండి చెప్తే కొంతమందికి టెన్షన్ ఉంటుంది, కొంతమందికి మేమేంటో చెప్పండి పర్లేదు చూపిస్తాం. నేను అనేది ఏంటంటే ఇలా చూపించాలని ఇలా బైబిల్లో ఉంది. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం. ఇది నేను ఇప్పుడు నా టార్గెట్ అంతా ఒకటే. నా మైండ్లో ఏముందంటే మరి మీకు కనెక్ట్ అవుతాను లేదు, నేను కొన్ని మీరన్నా నాకు కనెక్ట్ అవ్వండి. ఒక్క నిమిషం. మనం ఎవరి కోసం కష్టపడుతున్నాం నేను చెప్తే నేను తొందరగా ఎవరి కోసం? పిల్లల కోసం. ఎవరి కోసం మనం పని చేస్తున్నాం? పిల్లల కోసం చేస్తున్నాం. ఏ పనైనా చేస్తాం బతకటానికి కదా, పిల్లల కోసమే కదా. మరి అదే పిల్లలను ఎవరు కనెక్ట్ చేయాలి? నిజం చెప్పాలి. ఎవరు కనెక్ట్ చేయాలి? మరి మనం ఎవరు కనెక్ట్ అవ్వాలి? ఈజీగా ఉండదు చెప్పడానికి, నోటి మాటే కదా. నేనే చెప్పాను, మీరు కూడా అట్లా చెప్పేస్తున్నారు కదా. కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మీకు ఏం చేశారని అక్కడ ఫ్యాన్ వచ్చింది, ఆయన బాగా పోసినట్టు ఒప్పుకుంటాడండి. మేధావికే మేధావి. మధ్యాహ్నం చూపించాను మేధావుతాను వాకింగ్ చెప్పేటప్పుడు కదా. ఇప్పుడైతే బొమ్మ కూడా ఖాళీ లేదు కాబట్టి చూడాలి. మాకు తెలియలేదండి. హల్లెలూయా. అట్లా పాపం చూసినప్పుడు సంతోషం ఉంటుంది. నాకు సిస్టమ్ చూసినప్పుడు కొంచెం బాధ అయిపోయింది. యాక్చువల్గా ఆ మొఖం ఎప్పుడు కూడా కొంచెం కలగండే మొఖం ఎదుర వాడిపోయింది. అప్పుడు నాకు గుర్తు వచ్చింది, రత్నం గారు ఈ మధ్యకాలంలో మాట్లాడతారు కొంచెం బాగాలేదు బాగాలేదండి. హల్లెలూయా. ఏదేమైనా దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు ఎవరు కనెక్ట్ అవ్వాలి? నిజం చెప్పాలి, దేవుడికేనా. మరి మన పిల్లల్ని ఎవరు కనెక్ట్ చేయాలి? ఇప్పుడు తీసుకొచ్చి మీకు ఏం పెట్టారు అక్కడ? ఏమొస్తుంది? కనెక్ట్ చేయకపోతే ఏం రాదు. అసలు ఆలోచన లేకపోతే ఫ్యాన్ కూడా రాదు కదా, గాలి తగ్గదు కదా. ఇప్పుడు మనకి ఏముండాలి? మనం దేవుడికి కనెక్ట్ అవ్వాలి, మన పిల్లలు కూడా కనెక్ట్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మన పిల్లలు పాడారు, తన కాళ్ళు ఎప్పుడు నాకు తెలియదు 4-5 సార్లు నేను ఏంద్రా పాస్ నన్ను అట్టిపేస్తాను అనుకుంటే. కానీ నాకేంటంటే ఉన్న ప్లేస్ కూర్చోవటానికి కంఫర్ట్ లేకపోతే, అనీజీగా ఉంటే, అసహ్యంగా ఉంటే నా మనసు మీకు అర్థం కాకపోయినా అర్థమయ్యేట్టు నేను చేసేస్తాను. మీకు నచ్చినా నచ్చకపోయినా అంతే. హల్లెలూయా. అర్థమైందా? మీకు అర్థమయ్యేంత వరకు నేర్పించడం నా పని. అర్థమైందా? అది చూసి ఏందో ఎన్నిసార్లు చెప్తారు అనుకున్నామో అనుకుని నెక్స్ట్ ఆమెకి ఇచ్చాం ఆప్షన్. హల్లెలూయా. ఇప్పుడు ఆమె నుంచోబెట్టి ఏం చేయించాం? ఆరాధనకి మీరు ఏమయ్యారు? నిజం చెప్పాలి కదా. మరి నేను చేసినప్పుడు ఎందుకు కనెక్ట్ అవ్వలేదు? నేను చేసింది ఆరాధన కదా అనుకుంటున్నారు. కనెక్ట్ అయితే మరి ఇక్కడ స్పర్శ వచ్చింది కదా, ప్రతి వారం రాలేదే. వచ్చింది ఎప్పుడన్నా? వచ్చిందమ్మా? పంపురా. మీ పిల్లల గురించి చెప్పలేదు, బయట వాళ్ళు ఎవరే. మీ పిల్లలు చేస్తే కనెక్ట్ అవుతున్నారంటే బయట వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి కారణం తెలుసా? వాళ్ళు పాడుతున్నారు కనుక మనం కూడా ఏం చేద్దాం? అదే పాస్టర్ ఆయన పాడుకుంటాడు, మనం పాడిపోతేనే ఇదండి. అర్థమైందా? ఇప్పుడు మనం ఎవరు కనెక్ట్ అవ్వాలి? ఎవరిని కనెక్ట్ చేయాలి? ఆ వాక్యం చదవండి. మన సుందర ప్రకాష్ గారు చదవండి సార్. అది కూడా చూపించవచ్చు చదివేటప్పుడు. బంగారం అపోస్తలుల కార్యం 2:17. అంత్య దినములయందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను.
మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనము కలుగును. మీ వృద్ధులు కలల కందురు. నేను వచ్చి అనుకున్నా ఏ వాక్యం చెప్తే బాగుంటుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ కనెక్ట్ అవుతారు. దేవుడు ఎవరి మీద కురిపిస్తానన్నాడు? అంత్యదినములో ఆత్మ. మీరు కనెక్ట్ అయితేనే టైం కదా సేవ్ అయింది. ఎవరి మీద అంట? ఎవరి మీద? అసలు దేవుడు ఆత్మ మనుషుల మీద కాకుండా ఇంకెవరి మీద కుమ్మరిస్తాడా? ఇంత బాగా చెప్పేస్తేనే కుమ్మరిస్తాడు. మరి గాడిదతో ఎవరు మాట్లాడాడు? సడన్ గా చెప్పేసారు. వెనక ముందు ఆలోచన లేకుండా పాయింట్స్ కూడా అడుక్కున్నాను. ఆ కుమ్మరించు గాడి మీద దేవుడు ఆత్మ రాకుండా గాడి మాట్లాడిందా? కదా మనం ఆ పాప నీవే కదా ఆలోచన చేయండి కదా. మా జంతువులు కూడా దేవుడు ఏం చేస్తాడు? అది కూడా వాడుకుంది. ప్రవక్తతో వాడుకున్నాడు. ప్రవక్త బుద్ధి లేకుండా వెళ్ళిపోతుంటే బాబు ఎలబాక చచ్చిపోతావు గాడితో చెప్పించాడు కదా. ఇప్పుడు మనుషులందరి మీద ఆత్మ కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుందంట? నెక్స్ట్ వాడు ఏముందంట? మీ కుమారులను మీ కుమార్తెలు ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఎవరి గురించి? మనుషులందరి మీదకి ఏమొచ్చింది? ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చిన తర్వాత మరలా కుమారుల మీదకి ప్రవచనం చెప్పి ఆత్మ కూడా వస్తా. నేను ఇందాక క్లారిటీ ఇచ్చాను. ఫస్ట్ మీరు కనెక్ట్ అవ్వాలి దేవుడికి, తర్వాత ఈ పిల్లల్ని కనెక్ట్ చేస్తే అప్పుడు ఏమైంది? మనుషులందరి మీదకి చాలా శ్రద్ధగా వినాలి. ఒక మాట ఒక పదం తప్ప మీకు అర్థం కాదు. రెండోది ఏమంటే కదా, మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచించారు కదా. ప్రవచనాలు ఎప్పుడు వస్తాయి? ఆత్మ వస్తేనే వస్తాయి. మరి ఆత్మ రావాలంటే మనం ఏం చేయాలి? ఏదో కొనుక్కోవద్దులే చెప్పండి. మీరు చెప్పేది నాకు వినపడలా. ఫ్యాన్ కాదు వాళ్ళు కొంచెం సౌండ్ పెంచింది. దేవునికి కనెక్టింగ్ అయితే ఆత్మ. నేను ఫస్ట్ చెప్తాను కదా కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయిపోయారు. పెంతెకోస్తు దినమున వాళ్ళ మీదకి ఏమొచ్చింది? ఆత్మ వచ్చింది. వెళ్ళి శుభ్రంగా భోజనం చేసి మంచం వేసుకొని పడుకున్నారా మేడ గదులు? ఏం చేశారు వాళ్ళు? మీరు ఎంత చెప్పినా ఏదో ఉస్సు అన్నట్టు వస్తుంది కానీ వాయిస్ రాదు. వాళ్ళు ఆత్మలో స్థుతించారు కనుక వాళ్ళు ఆత్మలో పొందుకున్నారు. ఆత్మలో స్థుతించారు కాబట్టి ఎన్ని చెప్పినా వాక్యం కనెక్ట్ అయ్యేది లేదు. పక్క పేజీ చెప్పండి. ఏంది రైట్ కన్ఫ్యూజ్ చేసేస్తున్నా ఈ రోజు ఏమైంది అనుకుంటారా? నేను కన్ఫ్యూజ్ అవ్వట్లా, మీరే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. చూడండి 2వ అధ్యాయం మొదటి వచ్చింది. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట, అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా. వాళ్ళు ఎట్ట కూర్చున్నారమ్మా? అక్కడ ఎట్ట కూర్చోరండి ఉంది. అక్కడ చూడండి చేశారు కదా నాకులాగా. మొదట ఓడే చదవండి. ఎట్ట కూర్చున్నారంట? ఒక చోట కూడి. అంతే కదా, ఇదే సింపుల్ కదా. కూడి కూడి ఉన్నప్పుడు అక్కడ మీరు ఆ పదం మిస్ అయ్యారు. అది చదవండి, మళ్ళీ చదువుతాను. వద్దు నేను చదువుతాను. చూడండి చూడండి. అప్పుడు ఎక్కడంటే ఒక చోట చూడండి. అప్పుడు అందరూ ఒకే చోట అందరూ ఉన్నారు. ఇక్కడ ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు. శిష్యులు మాత్రమే 12 మంది. కానీ అక్కడ ఉన్నది 120 మంది. ఎంతమంది? 120 మంది కదా కదా. అందరూ ఒకే చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. గాలిలో నుండి ఏమొచ్చిందంట? ధ్వని అంటే ఈ భాషలో శబ్దం వచ్చింది. చదువు. ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న చోటు ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుగులు విభజింపబడి
వారి మీద వారి కనబడి ఒక్కొక్కరి మీద వారందరూ ఉన్నవారై ఆత్మ వాక్య శక్తి అనుగ్రహించిన కొలది ఇది క్లారిఫికేషన్. ఇప్పుడు వాళ్ళందరూ క్లారిటీ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎవరికి కనెక్ట్ అయ్యారు? అయ్యారా? అవలేదా? అయ్యారుగా. అయినప్పుడు అక్కడ అకస్మాత్తుగా గాలి వచ్చింది, గాలిలో దొన వచ్చింది. ఆ దొనలో ఏమొచ్చిందంట? అగ్ని జ్వాలల వంటి నాలుకలు. ఏ నాలుకలు? అగ్ని మంటేసేటప్పుడు ఎట్టది? మన నాలుక కదా, అది కూడా తిరిగద్దు కదా, ఇట్టా 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 కదా. అందుకుని అగ్ని మంటేసేటప్పుడు ఎట్టవుతుందట? ఇటు గాలి తోలితే అక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఏమైందంట? అది ఏమైందంట? ఒక్కొక్కరి మీద రాలగా. ఇప్పుడు ఏ భాష అది? అదే ఏ భాష? తెలుగా, తమిళ, కన్నడమా, మలయాళమా? ఎవరికైనా తెలుసు ఈ భాష? ఎప్పుడన్నా విన్నారు? పోనీ మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? నేను అడిగేది మళ్ళీ చెప్పేది, మీరు ఎక్కడ కనెక్ట్ అవ్వమంది ఎక్కడికో ఎవరో కనెక్ట్ అయిపోతారు. మరి ఆయన మాట్లాడాడు కదా, ఆయన ఏ ధైర్యంగా చెప్తున్నాడు? పోనీ అక్కడికి వెళ్దాం. ఆయన ఏం పని చేస్తుందని మనకి ఎప్పుడు పని చేద్దే? అసలు పని చేద్దంటారా? చేస్తుందంట. అది కూడా డౌటే. చేస్తుందా? చేపిద్దామా? చేయగలుగుతామా? ఇప్పుడు ఆగస్టు 15 ఎప్పుడు కనెక్ట్ అవుదాం? 20 తారీఖు 14 ఒక వారంలో కనెక్ట్ అవుదామా? మాట్లాడి సైలెంట్ అయిపోయి కష్టంగా ఉంది చెప్పాలి. కష్టంగా కనెక్ట్ అయ్యే క్వశ్చన్ లేదైతే. హల్లెలూయా. వాళ్ళ మీదకి వచ్చింది వాళ్ళే మనుషులు, ఇది కూడా వ్యత్యాసం ఏం లేదు. వ్యత్యాసం అంతా మనలోనే. ఉదయ్ గారు ప్రార్థన చేశాడు, ఇప్పుడే మాట్లాడేది ప్రభు అంటాడు. ఇదేంటి? ఇప్పుడున్న వాళ్ళు అందరు కూడా నీతో ఒకసారి కనెక్ట్ అయిపోవాలి. మీరు విన్నారా? వెళ్ళలేదు, వింటారు. మనం కనెక్ట్ అవ్వట్లేదే, అదే కదా స్విచ్ ఆఫ్ అయిపోతుంది, సైలెంట్ లాగా వెళ్ళిపోతాం, ఫ్లైట్ మూడు ఇట్టగా అయిపోతున్నాం కదా. కనెక్ట్ అయితే ఇప్పుడు ఉదయం పిల్లలు నొక్కలు కానీ ఏమొస్తున్నారు? టక 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 టక. పొద్దున మన రత్నం గారు ఆవేశంలో ప్రార్థన చేసేసారు. అలా పాప కొట్టింది నేను బాబి అన్నట్టు. నేను అనుకున్నా పక్కనే ఉంది కదా, వాళ్ళ నాన్న ప్రార్థన చేస్తున్నాడు కదా, ఆపు అనుకున్నా. మా టైం అయిపోయింది, మాదన్నట్టు పడతానే ఉంది. చేసేది వాళ్ళ నానే. అది ఏది? ఇది ఎవరి టైము? ఈ టైం అయిపోయింది. ఆయన ఆపుతలేదు, ఏం పడతానే ఉన్నాను. ఊళ్ళో కొట్టేదంటే ఆమె. హల్లెలూయా. అంటే ఏంటి? ఆశ. ఏంటి? నాకు ఒక టైం ఇచ్చారు. అలాగా కనెక్ట్ అవ్వటం నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఏ భాషలో వస్తాయి? మరి ఈ భాష మాట్లాడేటప్పుడు మనం తెట్రా, తాగుబోతులు అనరా, ఏంద్రా ఈ అడుగులు, ఏంద్రా ఈ కేకవ, ఏంద్రా ఈ ఎప్పుడు చెప్పాడు ఇవన్నీ ఏమని అనరా? అనలేదంటారా? అన్నారా? విన్నారా? ఎప్పుడమ్మా? ఒకసారి చదువు. 12వ వచనంలో ఉంటాడు, అందరూ విశ్రాంతి నుండి ఎటు తోచక ఏమవునో ఒకరితో ఒకడు కొందరైతే వీరికి కొత్త మద్యము ఏం దగ్గరంట? పాతదైతే ఒక రకంగా ఎక్కుద్ది, కొత్తదైతే భలే కరెక్ట్ అవుతుంది. అమ్మాయి ఎక్కేస్తుంది కదా, స్పీడే కదా. ఏంటంట? ఏం చేశారా? కొత్త మద్యం తాగిరని. ఇప్పుడు మనం చేసే భక్తిని ఎవరు అపహాసం చేయట్లేదా? ఎవరు హేళన చేయట్లేదా? ఎందుకురా పతాక స్తోత్రం అంటారు. మామూలుగా చేస్తే దేవుడు ఎందుకురా అని అంటలేదా? ఎందుకురా చేతులు ఎత్తేది, ఎందుకురా ఉపవాసం ఉండేది, ఎందుకురా ఆయాసపడేది, ఎందుకురా ఇవన్నీ చేసేది?
సౌండే వద్దట్టు. సౌండ్ వద్దు. మన పాస్టర్ గారు అన్నాడు, ఈ అరుచుకునేది ఈ కరుచుకునేది అంతా చిన్న చిన్న సంఘస్థులేనంట. పెద్ద పెద్ద సంఘాలు సిఎస్ఐ సంఘం ఆదరణ ఉంటుందా? మన లోతరంలో ఉంటుందా ఆదరణ? ఎవరైనా ఉంటుందా? మరి ఆ సంఘాలు పెద్దవి కదా. మంది అరుస్తున్నాం కదా, మరి ఎందుకు చిన్న సంఘం? ఇది మీరు కనెక్ట్ అయ్యారు కదా. తిరుపతి రండి చూపిస్తా. మన ఉదయం గారు చూసి ఉంటారు. కాటన్ మిల్ దగ్గర చర్చ ఉంటాయి. పెంచుకొస్తు సంఘం. ఇటో డ్రమ్ పెడతారు, ఇటో డ్రమ్ పెడతారు, ఇటో డ్రమ్ పెడతారు. మన పిల్లలాగా ఉంటారు. 20 మంది దిగుతారు. మగ పిల్ల ఆడపిల్ల దిగారంటే కాలిపోతాం. అక్కడికి వెళ్ళి ఇక్కడ నీలో జబ్బులు రోగాలు కూడా బయటకు వచ్చి జొలేటివి. 3 డ్రమ్ములు వాయించారంటేనా ఆరాధన. నాకు అది గుర్తులేదు అని చెప్తున్నాను. అదే తిరుపతి హైయెస్ట్ పెద్ద సంఘం. నిగరంగా ఈ మంది కూర్చుంటారు. ఇప్పుడు దాకా వీళ్ళ గురించి చెప్పి ఇప్పుడు వీళ్ళ గురించి చెప్తున్నామంటే వాళ్ళ గురించి చెప్పవచ్చు, వీళ్ళ గురించి చెప్పవచ్చు. విమర్శించుకోవాలి. నేను ఏమంటే దీంట్లో ఉన్న శక్తే ఈ అపోస్తుల కార్యం 2వ అదే 2వ అధ్యాయంలోకి వచ్చేపాటికి వరే బాబు మేమే కాదు పొందుకునేది, మీరు కూడా పొందుకుంటారా స్వామి అని చెప్తున్నాడు. నీకు అర్థమవుతుందని నేను చెప్తాను. ఈ మాట చెప్తానికి ఈ మాట చెప్పాను. హల్లెలూయా. ఏదో మేమేదో యేసు ప్రభు శిష్యులం కాదు, మీకు కూడా ఈ అవకాశం. మీరు కనెక్ట్ అయితే మీ మీద కూడా వస్తుంది. ఇది చేయమని చెప్పాడు. ఇప్పుడు 2వ అధ్యాయం 17వ వచనంలోకి వస్తే సరిపోద్ది అనుకున్నాను. చదవండి. అంచె దినములయందు నేను మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదరు. హల్లెలూయా. అర్థమైందా? బైబిల్లో ఎవరు కుమార్తెలు ప్రవచించారు? ఫిలిప్పు గారికి 4 పిల్లలు, 4 ఆడపిల్లలే. ఇప్పుడు ప్రజెంట్ ఏ పిల్లలు ఉంటే బెటరు, ఏ పిల్లలు లేకపోతే ఫీల్ అవ్వద్దు. వాస్తవం చెప్పుకున్నాం. మగపిల్లలు లేదని చెప్పి ఆడపిల్లలు పెట్టారు. వాళ్ళని చూసి మీరు నేర్చుకున్నారా? నీకు ఆడపిల్లే, నీ పక్కన ఆడపిల్లే, ఆమెకు ఒక 2 ఆడపిల్లలు వచ్చామంటే కొడుకు అనుకుంటా. హల్లెలూయా. రామా నీ కుర్చీ ఖాళీగానే ఉంది, నువ్వు వస్తావని అట్టాగించావు. రత్నం గారు కింద కూర్చోకూడదు, ఎక్కడికి కుర్చీలు వేసేసాం. హల్లెలూయా. అర్థమైందా? అందుకుని అక్కడ కుమారులు అని చెప్పేసి వదిలేలా, కుమార్తెలు చెప్పని కలిపేసాడు. ఇప్పుడే మీరు దొరికేసాడు. ఆడపిల్ల బెటర్. మీరు నేను అదే చెప్తున్నా, వాక్యానికి ఏమవట్లా, ఎటు తిరిగిన అక్కడికే వస్తారని మీరు కనెక్ట్ అవ్వట్లా. నేను అక్కడికి అక్కడ రావాలి, లేకపోతే మీరు క్వశ్చన్ చేస్తే నా దగ్గర ఆన్సర్ కూడా ఏ అంట చూద్దాం. మీ కుమారులను ప్రవచించేది, మీ యవనులు. ఇప్పుడు చెప్పాలి కుమారులు కుమార్తెలు అంటే వయసు ఎంత? వాక్యం దాటేస్తాయి. కుమారులు అన్నాడు, కుమార్తెలు అన్నాడు, మళ్ళీ యవనులు అన్నాడు. ఏ వయసు వస్తే ఎవరి వయసు వస్తుంది? చిన్న వయసు వస్తే ఎవరి వయసు వస్తా? అదే వయసు టైం అని చెప్పండి. మనం చెప్పాడు 14 దాటి యవన ప్రాయం. ఆ తర్వాత ముసలేనా? 14 దాటిన వాళ్ళు ఎవరు ఉన్నాయి కదా. అది ఎప్పుడు దాకా? మ్యారేజ్ అయ్యేదాకా. మ్యారేజ్ అయితే ముసలేనా? ఫ్యామిలీ అవుతుంది. ఎవరు వస్తుంది ఎందుకు అవుతారు అంటే ఇంకో బాధ్యత. మిలిటరీలో ఏ టైం దాకా ఎవరు వస్తుడు? ఏదో కనెక్ట్ అవ్వదని చదువుకుంటారు. 35 అప్పుడు దాకా ఉదయ్ గారు మాట్లాడుతూ పెళ్ళి అయిపోతే ఫ్యామిలీ అయిపోతే అంటే ముసలోడు కాదు. ఫ్యామిలీ అయినంత మాత్రం ముసలోడేమి, వాళ్ళు కూడా యవనస్తులే. హల్లెలూయా. గవర్నమెంట్ రూల్ అయితే ఎప్పుడు దాకా రాదు మనకి ఎలిజిబిలిటీ ఎప్పుడు ఆగిపోద్దండి. గవర్నమెంట్ పోస్ట్ ఇస్తారు కదండి, ఈ వయసుకి ఆపేస్తారు. ఏ వయసుకి? రిటైర్మెంట్ కాదు, జాబ్ ఇచ్చేది ఎలిజిబిలిటీ.
ఇంతకుముందు 35 ఇస్తున్నారు. 8 నుండి ఆ, 35 వరకు. ఇది కరెక్ట్. ఇప్పుడు 40 ఇప్పుడు ఇక్కడ 35 కంటే అయినోళ్ళు యవనస్తుల లిస్టు ఉండరు. దాటారు అనుకోవచ్చు. ఈ 35 లోపల ఉన్న వాళ్ళు అందరూ ఎవరు? యవ్వనస్తులే. మరి ఏళ్ళ మీదకి ఏమొస్తుంది? ఏం ఆత్మహత్య నిదానంగా చెప్తున్నారు. యవ్వనులకు ఏమొస్తుందా? దర్శనం కాదు. దర్శనం అంటే ఏంటి? దేవుడు బయలుపడుతున్నాడని చెప్పడం. దేవుడు బయలుపరుస్తాడు. ఎప్పుడు బయలుపరుస్తాడు? పరిశుద్ధాత్మ కనెక్టింగ్ అయినప్పుడు, కనెక్ట్ అయ్యి దేవుడు నిలిచినప్పుడు, ఆరాధన చేసినప్పుడు. ధర్మకార్యాలు చేస్తే దర్శనం రాదా? మేలు చేస్తే దర్శనం రాదా? సహాయం చేస్తే దర్శనం రాదా? ప్రార్థన చేస్తే దర్శనం రాదా? వాక్యం చదివితే దేవుని ఆరాధించదు కదా. కొన్నేళ్ళు ఏం చేశాడంట? రోజు ప్రార్థన, దర్శనం వచ్చింది మధ్యాహ్నం 3 గంటలు. నేను అదే చెప్పా. కళ ఎప్పుడు వస్తాయి? మధ్యాహ్నం కళ వేరు, కళ స్వప్నం రెండే. స్వప్నం అన్నా ఒకటే. ఎప్పుడు వచ్చింది? దయాప్రాప్తురాల మరియా, నీ కుమారుని కానీ ఉదయకాలం దేవతకు వచ్చి ఇది కాలం. మన సుందర్ ప్రకాష్ గారికి ఇప్పుడు ఈ వాక్యం కోసం మీరు అందరూ కనెక్ట్ అవ్వాలని మాట చెప్తున్నాను. సుందర్ ప్రకాష్ గారు మాట్లాడతారు సార్, ఈరోజు నాకు కనపడ్డారు, ఈరోజు చెప్తా ఉన్నారు అన్నారు. ఈ మాట అందరూ కనెక్ట్ అవుతుందని చెప్తున్నాను. చూడండి చివరి మాట చదువు. అందరూ వచ్చేసారు ఇక్కడికి? వచ్చేసారా? ఉన్నారు అందరూ పోనీ ఇక్కడ ఉన్నారా? తీసేవాడు బాలుడు, ఆ కూర్చున్నవాడు ఎవరు? ఈ సీనియర్ సిటిజన్స్ అంతా సింహం చూడు, నేను తీసే అంటున్నాడు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళకి ఏమొస్తాయి? వీళ్ళకేమొస్తాయి? వీళ్ళకేమొస్తాయి? ఆత్మ. వాళ్ళు కూడా కొంతమందికి ఏమొస్తాయి? ఆత్మ. ఇప్పుడు ప్రవచించడం ఎలా ప్రవచించాలి? దేని గురించి ప్రవచించాలి? ప్రవచనం ఎప్పుడు వస్తుంది? చదవండి. పేతురు 1:21 చదవండి, నేను ముగించేస్తాను. 1:21 త్వరగా. మొదటి పేతురు. నేను చాలాసార్లు బైహార్ట్ చేశారనుకున్నాను నేను. 1:21 మొదటి పేతురు. మన సార్ తీసుకున్నట్లు మొదటి పేతురు 1:21 లేదా ఉందా? కంబైన్ ఉంది 21. మహిమ ఎట్లా దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ ఒక్క నిమిత్తము నిమిషం. ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇప్పుడు ఏమొస్తే ప్రవచనం వస్తుంది? మీరు చదివారు కదా వాక్యం? పరిశుద్ధాత్మ వలన. నాకు ఒకటి అర్థమైంది. చదువుటికి మాత్రం చదువు కానీ గ్రహింపనే, వీటుకు మాత్రం ఇందులో కానీ కానరానే. అర్థమవుతుందా? చేసి చదివిన వాక్యంలోనే మనం చూస్తే ఇంకొకసారి బాబు ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ వలన ఏమొచ్చింది? ప్రేరేపణ వచ్చి పలికారు. ఇప్పుడు పలకాలంటే ఫస్ట్ ఏం రావాలి? ఇప్పుడు మనకి ఏముంటే దేవుడితో కనెక్ట్ అవుతాం? నిజం చెప్పండి. పరిశుద్ధాత్మ ఉంటే ప్రార్థన ఎట్లా ఉంటుంది? అవ్వా యేసయ్యా నాయనా ఈ బిడ్డను కాపాడు నాయన అంటావా? ఎట్లుంటది? 3వ అధ్యాయం మొదటి వచ్చింది. అపోస్తుల కార్యం. గడ్డి చెత్తవా ఎవరిని? త్వరగా రావాలమ్మా. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దగ్గరికి అయ్యా దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని పుట్టివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు
యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయ పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీల మండనము బలము పొందెను. వాడు దిగున లేచి నిలిచి నడిచెను. దిగ్గున లేచి నిలిచి నడుచు దేవాలయములోనికి దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వారు నడుచుచు దేవుని స్తుతించి ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునంత భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వారు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోనును మండపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరుగెత్తి వచ్చింది. ఆలోచిద్దామా? ఇప్పుడు ప్రార్థనలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. వీళ్ళలోకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ. మనలోకి ఏమొస్తే మార్పు వస్తే? మరి రానంత కాలం ఎవరు మారాలి? ఫస్ట్ నాకు ఉదయగర ప్రార్థన అర్థమైంది అనుకుంటాను నేను. ఇప్పుడు దాకా నాకు అనిపిస్తుంది సేవ చేసామంటే సేవ చేశాం, పరిచయం చేసాంటే ప్రభు ఒక మాట అంటాడు, ఆత్మ లేని వాడు. ఏ ఆత్మ? నీ పూజడి గురు చెవులో ఆదానం చేసి ఆ ఆత్మ కాదు, అది జీవాత్మ. ఇది దేవుని. ఇప్పుడు పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఈడా ఏం చేసి ఇస్తాడు? అయిపోయిందిగా చేసేసింది, మరి తీసుకుని వెళ్ళిపోదామా? చేసాను పట్టుకెళ్ళిపోదామా? ఇప్పుడు దాకా వాక్యం అదేనా? వాళ్ళు ఎక్కడ చేశారు? అయిపోయింది ఛార్జింగ్ అయిపోయింది. దేవాలయంలో చేసారా? నువ్వు కూడా వెళ్ళావన్నా? పనులు ఇంటికి వెళ్ళిపోయావా? మేడ గదిలో మీకు వచ్చింది రా బాబు, మీకు కూడా అర్థమైందా? ఇప్పుడు మనం ఎట్లా చేస్తే వస్తే ఎట్లా చేశారు వాళ్ళందరూ? కనెక్ట్ అయిపోయారు అందరూ. ఏం చేయాలన్నా నువ్వు చేసుకో నువ్వు చేసుకో నువ్వు చేసుకో అంటే అయితా? అందరు కలిసి చేస్తే అయితా? మనం కలిసేది ఎప్పుడు? నిజం చెప్పాలి, అది కూడా పొద్దున్న చెప్పి కథ చెప్తా. ఇద్దరే విన్నారు కదా, టైం చాలా అయిపోయింది. నాకు ట్రైన్ అందరిని అర్థమైపోయింది చాలా. కానీ చెప్పలా ఏమన్నారండి ఆయన్ని? హల్లెలూయా. రాజు అని చెప్పాడు. పొద్దున్న చెప్పాను, పొద్దున్న మనవాడికి అర్థమైంది. మీకు కూడా చెప్తాను. మీరు విన్నారనుకున్నా, చూసారు అనుకున్నా, నేను చెప్పాను అనుకున్నా. అమ్మా ఆన్లైన్లో చెప్పానా మళ్ళీ చెప్తాను. అర్థమైందా? ఏం వేసేవాడు ఉన్నాడంట? పెయింట్ వేసేవాడు. ఆదివారం గృహప్రవేశం ఉందిరా ఈరోజు. ఆదివారం కూడా, సోమవారం గృహప్రవేశం ఉంది, ఆదివారం కూడా ఏం చేయాలి? నువ్వు పెయింట్ వేయాలి. చేసాడు కదా చర్చికి వెళ్తారా? ఆదివారం అంతా పెయింట్ చర్చికి వెళ్తాడు. మా పాస్టర్ గారి కోపం ఎక్కువ. ఆదివారం రాకపోతే ఊరుకో కనుక నేను ఆదివారం రానన్న వాడు ఏం చేశాడు? చర్చికి వెళ్ళిపోయాడుగా, చూసుకున్నాడుగా. సోమవారం పనికి వెళ్ళాడుగా, ఆడు వద్దన్నాడుగా, ఏడ్చుకుంటూ వచ్చాడు. అక్కడ అయిపోయింది జీవితం. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆగిపోతేనే ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు వచ్చింది ఆలోచన. ఏడుస్తూ కూర్చుంటే అన్నాడు, గడిమో తీసుకెళ్తా నాగేశ్వరరావు. ఆడెవరో వారం మాట చెప్తున్నారు, ఆ పెయింట్ నువ్వన్నా వేయరన్నాడు. 3 రోజులు వేసాడు. కొత్తగా ఒక ఇల్లు కడుతుంటే వాడు 20 రోజుల మాట చెప్పిన పెయింట్ వేస్తలేదు. నువ్వు ఏమైంది? పెయింట్ ఏమైంది? గోడకు పోయి
బాగా చెప్పారు చప్పట్లు కొట్టున్నాం ఎన్ని రోజులు కనెక్ట్ అయిపోయింది గోడకు పోయి ఇంటికి వచ్చింది హల్లెలూయా ఇటువంటి వాళ్ళే కావాలంటాను గోడ పోయి ఏమొచ్చిందంట అక్కడ అనలేదు నేను ఇంటికేసేవాడు గారు గోడకేసేవాడిని తగ్గాడు ఏమైంది ఆ ఇల్లు ఇంకొక అట్ట 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 ఎన్ని ఇల్లు అయినాయి అదేనా 70 మంది పని చేసే స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు హల్లెలూయా మనోళ్ళు ఉండాలి వీళ్ళు కూడా కనెక్ట్ అయితే దోషపడి అన్నాడు ఒకే రోజు వచ్చినాయి రెండు ఒకే రోజు వచ్చినాయి ఇప్పుడు మీకు ఎవరు లేక ఇబ్బంది మన సీనియర్కి మనం ఏం సంపాదించుకోలేకపోయాం మనుషులు ఉన్నారు కానీ మన అనుకూలంగా చేసేవాళ్ళు లేరు నాకు అందరూ అనుకూలంగానే ఉన్నారా మధ్యలో వేసుకుని ఎక్కడ లాగించాలి కొద్దిగా అందరికి ఏదో కూర్చుంటే కొందరు ఏమో అనుకోబాకండి ఆలోచిస్తారని చెప్తాను నేను హల్లెలూయా ఏదిరా తిరిగి మమ్మల్ని వదిలేసాడు అనుకున్న మాకు కూడా ఆలోచించండి అయిపోయింది అర్థమైందా ఈ 70 మందిని పెట్టుకున్న వాడంట కానుక తెచ్చి ఇస్తే ఇది ఎంత కానుక తెచ్చాడు ఎక్కడ తెచ్చాడు అనుకున్నాడంట ఆ చర్చిలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉంటారంట వాళ్ళందరికంటే నేను ఎంత తెచ్చావంటే అన్న నా కింద 70 మంది పని చేస్తున్నాడు అన్న హల్లెలూయా ఏం చెప్తాను నాకు ఇప్పుడు ఒక 4 ఉన్నారు 4 సార్లే యేసు ప్రభుతో పోల్చుకుంటున్నాను యేసన్న గారికి లాస్ట్లో మిగిలింది ఎంతమంది ఏంటి చాలా యేసు ప్రభుని ఎత్తుకెళ్ళిపోతే ఒకరు కూడా మిగలేదు ఆయన చచ్చిపోయి బతికి లేచి మళ్ళీ 40 రోజుల నుండి తపస్సు చేస్తే 11 మంది ఆయన గొప్పడు అవలేదు భూమి మీద కష్టం నా బాధ అది ఇప్పుడు ఒక 4 ఉన్నారు నేను ఇక్కడే ఒక 4 ఉండాలని కోరుకున్నాం మరి ఏం చేద్దాం పర్లేదు పని చేస్తున్నాం హల్లెలూయా ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక 4 మీరు భాషా సినిమా ఎంతమంది చూశారు సిటీ ఎందుకు లేదు చూసే ఉంటారు కదా భాషా సినిమా చూడలేదా నీకు పొట్టలేదు ఎట్లుంటుంది కదా భాష నడిచారంటే ఎంతమంది ఉన్నారు పక్కన అయితే చూడలేదు మీరు ఇది మొత్తం భాషతో కూడా లెక్కటవా మరి 5 మంది ఎవడు అర్థమైందా అలాగా యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఒంటరిగా నేను అటు వెళ్తున్నా మీరు ఇటు వచ్చింది అన్నాడా కదా అప్పుడు ఎట్టెళ్ళాలి మనకి ఎంతమంది ఉండాలి ఒక 4 ఎక్కడికి వెళ్ళినా నేను అనుకుని అడుగుతున్నా ఎండలో వచ్చిన 4 ఉండాలి 4 ఉండాలి 4 ఉండాలి ఎక్కడికి వెళ్ళినా ఏముండాలి యేసన్న గారి చర్చిలో ఎంతమంది బ్రదర్స్ ఉంటారు ఎంతమంది సిస్టర్స్ ఉంటారు చెప్పండి మీరు ఆన్సర్ చెప్పినా బాధ ఏది కానీ తప్పక చెప్పేస్తా చూడు రాంగ్ ఆన్సర్ దానికి నేను ల్యాబ్ చెప్పలేకపోతాను 2 సీనియర్ సిస్టర్స్ ఉంటే అది చెప్పండి 2 సీనియర్ బ్రదర్స్ ఉంటే ఎందుకు మీరు పడిపోతే అబ్బా మరి మన ఎందుకు కనెక్ట్ అవుతుందా మామ నాకు చిన్న పని ఉంది నువ్వు ఇది కనెక్ట్ అవుతుంది మరి ఎప్పుడు మన ఎప్పుడు కలిసేది 4 ఇంకొకరిని ఎప్పుడు పట్టుకునేది పరిశుద్ధాత్మ నాకు రాకపోవడానికి అక్కడికి రావడానికి కారణం ఏం లేదంట ఐక్యత లేదు సహవాసం లేదు అర్థమైందా కాబట్టి మనం ఫస్ట్ ఏమవుదాం కనెక్ట్ అవుదాం ఆ కనెక్ట్ అవ్వడం కోసమే ఏదైనా చేస్తున్నారా హల్లెలూయా ఎలాగైనా కనెక్ట్ అయితే అప్పుడు ఎలాగైనా పరోక్షంగా ఓ పాస్టర్ గారు అన్నాడు ఎందుకు దేవా ఆన్లైన్లో వేస్ట్ అన్నాడు దమ్ముంటే చేసి చూడన్నా ఏమన్నా దమ్ముంటే నువ్వు కలిపి చేసి ఆ మాట అన్నా హల్లెలూయా ఎందుకంటే ఆ పాస్టర్ 8 దాకా లేగడం ఇంకేమో చెప్పాడు అన్న చేసే ప్రార్థన వ్యర్థమైందంటే నాకు తెలిసిన వాళ్ళు వ్యర్థులే ఏ ప్రార్థన గుర్తుపెట్టుకుంటే ఏ ప్రార్థన వ్యర్థము
యూత్ మీటింగ్ పెట్టక ముందు మీతో చాలాసార్లు చెప్పాను, మన పిల్లలు చేస్తే బాగుండు, మన పిల్లలు చేస్తే రత్న గారు అనుకున్నారేమో. మీకు చాలా మంది నాకు తెలిసి మీరు కనుక మనకు తిరుగుతూ ఉంటారు. నిజంగా చేస్తారని నేను అనుకోలేదయ్యా, ఎట్టకి సాధించేసారా. అప్పుడు నేనన్నా, నువ్వు ఉంటేనే సాధించేది, దీనికి మూలమే నువ్వు, పెట్టమని నువ్వే. ఇది బాగుంది జాయిన్ తీసుకోమని చెప్పింది కూడా, మానేసింది కూడా. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? నేను అదే చెప్పాను, నువ్వు ఎట్టా కూడా రాకపోతే ఇప్పుడు మనం ఏం చెబుతాం, ఎవరు కనెక్ట్ అవుతాం? ఎట్లా స్టార్టింగ్ అయిపోయింది. మనం కనెక్ట్ అయ్యి మన పిల్లలు కూడా. ఇప్పుడు ఏమొస్తుంది మన మీదకి? ఆత్మ వస్తే ఏమొస్తుంది? ఆ ప్రవచనం వస్తే ఏమైంది? ఎవరు దేవుడికి మనం ఎలా అవసరంలా పర్లేదు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? హల్లెలూయా. ఇది నెరవేరాలని నేను కూడా ప్రార్థన చేస్తాను. అంత దేశంలో పని ఎప్పుడు నెరవేరుతాను నేను చూస్తాను. అదే ఈరోజు ఒక ఆమె చూడాలి, నెలతో ఒక ఆమె వచ్చింది కదా, మంగళవారం వచ్చింది, కనెక్ట్ అయిందా? మరి మనం ఎప్పుడు కనెక్ట్ అవుతాం? అమ్మయ్యా, ఇదే నమ్మకంతో మనం అందరం కలిసి కూర్చొని ఏదో ఒక రోజు నెలలో ప్రభువా పరిశుద్ధాత్మతో మమ్మల్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆది అపోస్తులకి ఇచ్చిన పరిశుద్ధాత్మ 2వ అధ్యాయంలో, అదే 2వ అధ్యాయము 17వ వచనంలో మనుషులందరికీ, మనుషులకు కాదు, మనుషుల్లో ఉన్న పిల్లలకి వచ్చింది, యవనులకు వచ్చింది, వృద్ధులకు కూడా వచ్చింది. 4 బ్యాచ్లు. ఇక్కడ మనం 4 ఉన్నాం. మన మీదకి అటువంటి ఆత్మను దేవుడు అనుగ్రహించినట్టు మనం ఒక్క నిమిషం ప్రభుని స్తుతిద్దామా? అందరూ కలిసి కలిసి చేద్దాం. కలిసి హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని మన అన్న ప్రార్థన మరి ఇదిగో తండ్రి నేను ఈ రాత్రి కాల సమయంలో ప్రభావ అయా తండ్రి నైనా ఈ వాక్యంతో నైనా మాతో మాట్లాడినందుకు వందనాలు చేస్తున్నాను ప్రభావ. అయా ఎచ్చటి వారము ఎక్కడ వారము ప్రభావ నీకు స్తోత్రం నైనా. అయా ఈ రీతిగా ప్రభావ నైనా ఈ గృహంలో చేరి ప్రభావ ప్రార్థిస్తున్నాగా ప్రభావ. అయా తండ్రి నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభావ అయా మేము లోబడి ప్రభావ నీకు స్తోత్రం నైనా. ప్రతి ఒక్కరము నాయన అయా నైనా తండ్రి నైనా నేను స్తుతించేదానికి నాయన అయా మమ్మల్ని ఏర్పరచుకోవడానికి సహాయం దయచేసి ప్రభా. ప్రతి ఒక్కరము వచ్చి ప్రభా అయా నీ మందిరంలో తండ్రి నీకు స్తోత్రం నాయన. అయా నాయన మేము ప్రార్థించే కృపను ప్రభా అయా నాయన తండ్రి నీ చెప్పిన విధానాన్ని బట్టి ప్రభా అయా మేమును ప్రభా మా కుమారులు కుమార్తెలు ప్రభా నీకు స్తోత్రం నాయన. అయా యవనస్తులు నాయన వృద్ధులు ప్రభా అయా తండ్రి నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరూ ప్రభా అయా నాయన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడా. అయా నీ పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు ప్రభా అయా కళల ద్వారా తండ్రి నీకు స్తోత్రం నాయన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. దర్శనము ద్వారా ప్రభా అయా నాయన తండ్రి ప్రవచనాల ద్వారా ప్రభా నీకు స్తోత్రం నాయన. అయా తండ్రి నాయన నిన్ను అడిగి ప్రభా అయా నాయన మేము పొందుకున్నటకు మాకు సహాయం దయచేయండి ప్రభా. అయా నాయన నువ్వు చెప్పిన విధముగా నైనా అయా 3 గంటలకు లేచి ప్రభా ప్రార్థించినప్పుడు ప్రభా అయా నేను ఇంత ఉంటానని సెలవిచ్చిన వాడు స్తోత్రం ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డనైనా ఈ రోజున కళ సమయంలో ప్రభా ఇప్పుడే నాయన అయా ప్రతి ఒక్కరు తీర్మానము చేసుకుని ప్రభా అయా నేను ఉదయంతో 3 గంటలకి లేచి ప్రభా ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డకి నైనా అయా నువ్వు అనుగ్రహించమని ప్రభా అయా ఇప్పుడే ఈ క్షణమందే ప్రభా యేసు నామములో ప్రతి ఒక్కరికి నైనా అటువంటి ప్రభా ఆలోచనలు దయచేస్తావని నమ్ముచు ప్రభా అయా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరొక్కసారి ప్రభా అయా ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభా. వారితో నువ్వు మాట్లాడమని ప్రభా అయా ప్రతి ఒక్కరు 3 గంటలకు లేచి ప్రార్థించే ఒక్కొక్కరు ప్రభా అయా నాయన మీరే దర్శించమని ప్రభా అయా వారిని మీరే లేపమని వారికి
వారికే కాదు కానీ ప్రభా ఆయా మాకును ప్రభా సహాయం దయచేయమని కోడిగడ్డ లేచి ప్రభు ప్రార్థించి నీ సన్నిధిలోనైనా నీ ఆత్మను ప్రభా నీ ప్రవచనాలు మేము పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రభు అడిగి వేడుకున్నా పరమ తండ్రి. మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రం. మేడగాది అనుభవం శిష్యులకు ఇచ్చావు. ఆ తర్వాత మరి నాయన అంచె దినములు, ఈ అంచె దినాలు నాయన మనుష్యులందరి మీద నీ ఆత్మను కుమ్మరించావు. అలాగనే ప్రభువా మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేవారు, మీ యవనులు నాయన దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుతున్నందుకు స్తోత్రం. ఇట్టి ఆరాధన, ఇట్టి పరిచర్య, ఇట్టి సేవ కేవలము నీ ఆత్మ ద్వారానే జరుగుతుంది తండ్రి. ఈ వాక్యము సెలవిస్తుంది, పరలోకమందు మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినందుకు స్తోత్రం. ఇట్టి పరిశుద్ధాత్మతో ప్రేరేపణ కలిగి ప్రవచనాలు చెప్పగలిగే శక్తి, సామర్థ్యాలు నాకు, మాకు, సంఘానికి అందరూ కూడుకొని అందరూ ఏకాత్మతో, ఏక స్వరముతో, ఏక తాత్పర్యంతో ఈ బిడ్డలందరూ కలిసి కూడుకున్నట్లు సహాయము అట్టి కృప నీ బిడ్డకు దయచి. ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడ కూడి ఉందరో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. అట్టి కృపా ధన్యత నాకు మాకును ప్రసాదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరూ అలాగే మోకరిద్దాం వరుసగా.